సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని అనుకున్నారు. ఈ రోజు హైదరాబాద్ యూసఫ్గూడ పరేడ్ గ్రౌండ్ లో ఈవెంట్ జరుపుకుంటామని మేకర్స్ పర్మిషన్ అడగ్గా హైదరాబాద్ పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. నిన్న చివరి క్షణం వరకు ఈవెంట్ జరపాలని ప్రయత్నాలు చేసినా ఏమీ వర్కౌట్ కాకపోవడంతో ఈవెంట్ క్యాన్సిల్ అయింది. ఇక 7వ తారీఖు జరపాలని అనుకున్న ప్రయత్నాలు చేసినా కూడా హనుమాన్, వెంకటేష్ సినిమాల ఈవెంట్స్ ఉండడంతో కరెక్ట్ కాదని ఆగారు. ఈ క్రమంలో జనవరి 9న గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని మేకర్స్ లేటెస్ట్ గా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఖైతలాపూర్ గ్రౌండ్స్ లో ఈ ఈవెంట్ నిర్వహించాలని మేకర్స్ ప్రయత్నాలు చేశారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇంకా రావాల్సి ఉంది. అయితే నిజానికి యూసఫ్ కూడా పరేడ్ గ్రౌండ్స్ లో ఈవెంట్ కి పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణం పల్లవి ప్రశాంత్ అని తెలుస్తోంది. ఎందుకంటే బిగ్ బాస్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ కప్ తీసుకున్న రోజున పెద్ద రాదాంతమే జరిగింది. అమర్దీప్, గీతూ రాయల్, అశ్విని వంటి వారి కార్ల మీద దాడి, 6 ఆర్టీసీ బస్సుల మీద దాడి జరిగింది. అంతేకాక ర్యాలీ చేయటం వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా జరిగి పోలీసులు కేసులు పెట్టి పల్లవి ప్రశాంత్ ను జైలుకు పంపాల్సి వచ్చింది. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ రోడ్డెక్కితేనే అభిమానం పేరుతో ఇంత రచ్చ చేశారు. అదే మహేష్ అభిమానులు కూడా అలా బిహేవ్ చేస్తే ఇబ్బంది అవుతుందని పోలీసులు వెనకడుగు వేసినట్టు చెబుతున్నారు. ఇందులో నిజానిజాలు ఏమిటో తెలియాల్సింది. ఇక సినిమా విడుదలకు ఇంకా వారం రోజులు కూడా సమయం లేదని ఒక పక్క ఫ్యాన్స్ అయితే ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ట్రైలర్ అయినా విడుదల చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. దీంతో ట్రైలర్ 7వ తారీఖున రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఆ తరువాత 9న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని అనుకుంటున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.